ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు సాధారణమైన విషయాలండి. చాలా ఇళ్లలో జరుగుతూ ఉండేటివి. నేను కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకరోజు సాయంకాలము కోడలు మామకి అన్నము వడ్డిస్తూ ఉందండి. మామ అపురూపంగా తింటూ ఉన్నాడు. అంత అయిపోయింది. లాస్ట్లో మారన్నంలో పెరుగుంటే ఏ తల్లి అని అడుగుతాడు. ఆ కోడలు లేదో అని కసిరినట్టుగా చెబుతుందంట. ఆ టయానికి కొడుకు వ్యాపారం అంతా క్లోజ్ చేసుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. దారుబంధనంలో నుంచి గడపట్లో నుంచి లోపలికి అడుగు పెడుతూ ఉంటాడు. ఈమె లేదని కసిరేయటువంటి అంటే గట్టిగా చెప్పడం అనేది కొడుకు చెవిలో పడతాది. కొడుకు నాయన్ని ఏమనలేక భార్యని ఏమలేక కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాడు. సరే వాళ్ళ నాయన ఏం చేస్తాడంటే తిన్న వరకు తినేసి అతని రూమ్లోకి రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత కొడుకు స్నానం చేసి అన్నానికని చెప్పి వచ్చి కూర్చుంటాడు డైనింగ్ టేబుల్ మీద. భార్యాభర్త ఇద్దరు అన్నం తింటూ అన్నం అంతా తిన్న తర్వాత పెరుగు తీసుకొచ్చి ఇద్దరు చేసుకొని తింటారంట. అప్పుడు కొడుకు ఏందిరా మా నాయనకి పెరిగి లేదన్నది, నాకు వేస్తుంది తను వేసుకుంటున్నది అని మనసులో అనుకొని అడిగితే మళ్ళీ ఎక్కడ గొడవ అవుతుంది అనేసి కాముగా తినేసి వెళ్ళిపోయేసి తన రూమ్లోకి వెళ్ళిపోయేసి ఆలోచిస్తాడంట. చిన్నప్పటి నుంచి నా తండ్రి నా కోసం ఎంతో సేవ చేశాడు. లాస్ట్కి మా అమ్మ చనిపోయినా కానీ రెండో పెళ్లి కూడా చేసుకోలేదు నా కోసరంగాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నన్ను వచ్చేటువంటి పిన్ని సరిగ్గా చూస్తాదో లేదనని తన జీవితాంతన్నా త్యాగం చేసి నన్ను బాగా చదివించి ఇంత పెద్దోడిని చేసి అతని వ్యాపారాలని నాకు అప్పచెప్పి ఈరోజు ఒక పెరుగు కాడిని నా భార్య అతనికి పెట్టలేదనని అంటే ఫ్యూచర్లో అతను ఇంకా ఏమి చూడగలుగుతుంది అని చాలా బాధ కలుగుతుంది అనంట. నాయనకి పోయి క్షమాపణ చెప్పలేడు. ఇట్లా భార్య కాడికి వెళ్ళి సరి చేయలేకుండా ఆగిపోయాడు. ఆలోచిస్తాడు దీని గురించి ఏం చేయాలా, దీన్ని ఎలా సరి చేయాలా అని ఒక 2-3 రోజులు ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఆలోచన కలిగిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు వాళ్ళ నాయన్ని లేపుతాడు. నాయన పని ఉన్నది లేయి అని. ఏమి నాయన అనగానే నాయన ఒక 4 జతల బట్టలు ఇతనే బ్యాగ్లో దద్దేసి నాయన పని ఉన్నది బయట దాకా పోతారని చెప్పేసి అతను కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళ భార్య లేకమంది ఒక 4 ఊర్ల అవతల ఒక ఇల్లు బాడుకి తీసుకొని వాళ్ళ నాయనికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసి నాయన ఒక 4 రోజులు ఇంట్లో ఉండు, ఏరే పని ఉండదు నేను తర్వాత చెప్తానని చెప్తాడంట. వాళ్ళ నాయన ఆ ఇంట్లో వదిలేసి వాళ్ళ భార్య నిద్ర లేకముందే ఇంటికి వచ్చేసి మామూలుగా ఉండిపోతాడు. నిద్ర లేచిన తర్వాత ఆ పనులు చేసుకుంటా ఉంటది. మామూలు లేచి వచ్చిన టైంకి చూద్దాంలే అనేసి 6 అయింది, 7 అయింది, 8 అయింది, 10 అయినా మామ రాలేదు. ఏంటంటే మీ నాన్నగారు ఇంకా లేచి రాలేదని అని అడుగుతాడు. నాకేం చెప్తాను అంటాడు అతను. తీరా రూమ్లో పోయి చూస్తలేక వాళ్ళ నాయన లేడు. సరే ఎడకో పోయి ఉంటాడులే వస్తాడులేని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటాడు. కొడుకు మాత్రం ఏమి తెలియదంటే కాముగా ఉంటాడు. అతను నిద్రలేసి అతను రెడీ అయ్యేసి కొంచెం దిగులు నటిస్తూ షాపుకి వెళ్తాడు, వస్తాడు. సాయంకాలం వచ్చేసరికి భార్య కొంచెం దిగులు పడతా ఉంటది. ఎక్కడికి పోయి డబ్బు అయితే చెప్పుకున్నాను ఏమవుతుందో అనేసి. 2 రోజులు అయింది, 3 రోజులు, 4 అయింది. నాయన లేడని చెప్పి ఇతను కూడా నటిస్తూ ఉంటాడు వాళ్ళ భార్య కాడ. ఎక్కడికి పోయినాడు ఏందబ్బా ఇతను జాడలేదా అనేసి. ఆమె కూడా దిగులు పడినట్టుగా ఉంటది. ఏమైపోయాడబ్బా ఏమైపోయాడు అనేసి. 5వ రోజు మధ్యాహ్నం ఏదో పని మీద షాపులో నుంచి గుమస్తా వస్తాడంట వాళ్ళ ఇంటికి. రాగానే వాళ్ళ కోడలు అడుగుతుంది, ఏమండి బాబు మా మావయ్య 5 రోజులు పైన అయిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి పోయినాడు ఏమోనో అని అనుకుంటాడంట. ఆ గుమస్తా అంటాడంట, నీకు తెలియదమ్మా విషయం అని అడుగుతాడంట. ఏంది నాయన అని అడిగితేను, మీ మామ ఆల్రెడీ ఏరే పక్కన ఒక 4 ఊర్ల అవతల ఇల్లు తీసుకుని అక్కడ ఉన్నాడు. రెండో పెళ్లి చేసుకోవాలని కూడా అన్ని సంబంధాలు అన్ని రెడీ చేసుకున్నాడమ్మా. ఆస్తి అంతా కూడా ఆమెకు రాసి ఇచ్చేయాలని, ఇదే ఇంట్లోకి వచ్చి కాపురం ఉండి మిమ్మల్ని కూడా బయటికి పంపించాలని చెప్పేసి బంధువులందరి కాడ చెప్పినాడంట. బంధువులందరూ కూడా అతనికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. నిన్ననే సార్కు కూడా తెలిసిందే, నిన్న నుంచి సార్ కూడా దిగులు పడిపోయి ఉన్నాడమ్మా అని చెప్తాదంట. ఎప్పుడైతే ఆ గుమస్తా ఆ మాటలు చెప్తాడో ఆమెకి భయపడిపోయింది, వణిగిపోయింది. సాయంకాలం ఇంటికి భర్త రాగానే భర్తను అడుగుతుందంట, ఏమండి సారీ తప్పు అయిపోయింది, మీ నాన్నని ఎట్లయినా ఒప్పించి ఇంటికి తీసుకొచ్చుకున్నాం, మనము బాగా చూసుకున్నాం అంటాడంట. ఓయమ్మ నేను పిలవలేను ఇప్పుడు అతన్ని, అతనికి ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు, అతను ఏరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట, ఆస్తుపాస్తులను అతనికి ఇచ్చేస్తాడంట, మనల్ని బయటకు వేస్తాడంట అని చెప్పాడంట. వాళ్ళ భార్య అతను బతులు ఆడుకుంటుందంట. రాత్రి తెలవాదు నేను క్షమాపణ చెప్తాను, నన్ను తీసుకెళ్ళండి, అడ్రస్ మీకు తెలుసు అంట కదా అని అంటాదంట. మరుస రోజు ఉదయాన్నే వాళ్ళ భార్యని తీసుకొని వాళ్ళ నాయన స్థలానికి పోతాడంట. ఇదిగో ఈ స్థలంలో ఉన్నాడంట. అప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ మామ కాళ్ళు పట్టుకొని,
మా అమ్మ ఇప్పటి వరకు నేను ఎన్నో పొరపాట్లు చేస్తాను, మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, ఇప్పటి నుంచి నా తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటాను మిమ్మల్ని, మా తప్పులన్నీ క్షమించి మీరు పెళ్లి చేసుకోవడం కానీ ఇంకొకటి కానీ ఎలాంటివి వద్దు, దయచేసి మన ఇంటికి వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి ఆమె పోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆయన బట్టలన్నీ సర్దేసి కార్లోకి తీసుకొచ్చి కూర్చొని పెడతాదంట. వాళ్ళ వాళ్ళ బిడ్డను వాళ్ళ ముక్కుడికి సై చూస్తూ ఉంటాడు అతను, నాయన గమ్మగుండి అని చెప్పి సైగ చేస్తాడంట. సరే ఏదో జరుగుతుందని చెప్పి ఆయన కూడా గమ్మగా అయిపోతాడంట. నేరుగా ఇంటికి తీసుకొస్తుందంట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక అతన్ని వాళ్ళ తండ్రి గురువు కన్నా ఎక్కువగా చూసుకోవడం మొదలు పెడతాదంట. సో అదే స్టార్టింగ్ నుంచి చూసినంటే వాళ్ళ కొడుకు బాధపడడు, ఇతను బాధపడడు, ఆమె సంతోషంగా ఉండేది. అప్పుడు వరకు ఎంతో చెడు కర్మను ఆమె మూట కట్టుకో ఉంటుంది. అందుకని దయచేసి అర్థం చేసుకోవాలి, మనం మామైనా ఒకటే, తండ్రి అయినా ఒకటే, తల్లి అయినా ఒకటే, అత్త అయినా ఒకటే, అక్కల చెల్లెలైనా ఒకటే, ఆడబడుతులైనా ఒకటే. ఈ రోజుల్లో తోడబుట్టిన వాళ్ళలో ఎక్కడ ప్రేమానురాగాలు కనబడట్లేదండి. ద్వేషాలు, కుళ్ళుబోతుతనాలు, ఒకరు డెవలప్ అవుతుంటే ఒకరు చూడలేని తనాలు, ఎలా పోతుందో ఈ ప్రపంచం అర్థమే కావట్లేదు. దయచేసి అవన్నీ వదిలేసి మనం ఎందుకోసం వచ్చాం భూమి మీదకి, మన తోడబుట్టారంటే ఎందుకోసం పుట్టారు, ఏదో కర్మానుసారంగా పుట్టుంటారు, ఏందో తెలుసుకుని అది తీర్చుకోవాలో తప్పితే ఈర్ష్య ద్వేషాలు పెట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తారు ఇవన్నీ కూడా. దయచేసి అర్థం చేసుకొని ప్రవర్తిస్తాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.